నమస్తే అండి. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం ఒక ప్రైవేట్ భూమిలో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉంటే ఆ భూమి మీద అతనికి హక్కు వస్తుంది అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు లిమిటేషన్ యాక్ట్ 1963లోనే సెక్షన్ 27 ఆర్టికల్ 112 ఏం తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి అతనిది కాకపోయినా సరే ఒక ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలు నిరంతరాయంగా ఉంటే, అంటే 12 సంవత్సరాలు అతను అదే భూమిలో కొనసాగుతూ ఎవరికి రెంట్ కట్టడం కానీ లేకుంటే డబ్బులు ఇవ్వటం కానీ అలా లేకుండా అతనే 12 సంవత్సరాలు ఉంటే ఆ యొక్క భూమి అతనిదే అని చెప్పేసి ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది. అందుకనే ఎవరైనా సరే ఒక వ్యక్తి మీ భూమిలో ఉంటండు అనుకుంటే అది ఒకలా అతనిది కాకపోయినా అతను 12 సంవత్సరాలు ఉంటే అతనిదే కాబట్టి ఎవరైనా అలా ఉంటే ముందుగా లీగల్ చర్యలు తీసుకోండి. ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. అతన్ని జరిగింది ఏంటనే తెలియజేయండి అతనికి. దాన్ని బట్టి మీరు కోర్టుకి వెళ్ళటం కానీ లేదనుకుంటే కంప్లైంట్ ఇవ్వటం కానీ అలా చేయటం ద్వారా ఏంటంటే మీ భూమిలోకి వేరే వాళ్ళు రాకుండా ఉంటారు. మీ భూమి హక్కులు మీకే ఉంటాయి. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన బంధుమిత్రులకి షేర్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.